పాకేటప్పుడు పంది నడిచేటప్పుడు నంది అన్నట్లు అధికారం లేనప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం అంటూ గొంతెత్తిన పార్టీలు ఇప్పుడు ఎంఐఎంని అనే పనికి మాలిన పార్టీకి భయపడి దాన్ని ఉసెత్తడం లేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఎంఐఎం పార్టీలు ఎన్ని బెదిరించినా భారతీయ జనతా పార్టీ భయపడదని, తెలంగాణ అసలు చరిత్ర అందరికీ తెలిసేలా ప్రతి సంవత్సరం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించి తీరుతామన్నారు. తెలంగాణ విమోచన జరిగింది. అధికారంలోకి రాకముందు ఉద్యమ సమయంలో కొన్ని పార్టీలు ఏం చేస్తాయంటే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలే, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులారా మా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని మమ్మల్ని జరుపుకోనివ్వరా అని కొట్లాడిన వీళ్ళందరూ కూడా ఈ పార్టీలను కొట్లాడినాయి. కానీ అధికారంలోకి వచ్చినాక ఏం చేసినాయి? ఒక పార్టీ ఏమో సమైక్యత దినోత్సవం అంటది, ఇంకో పార్టీ ఏమో ప్రజాపాలన దినోత్సవం అంటది. ఇప్పుడు ఎందుకు పేరు మారుస్తుంటే సమాధానం లేదు. ఎందుకంటే ఎంఐఎం అని ఒక పార్టీ దరిద్ర పార్టీ ఉంది. ఆ పార్టీ ఎంఐఎం అని పార్టీ స్టార్ట్ కాకముందు నిజాం కాలంలో ఆ పార్టీ పేరు రజాకర్ల దళం. రజాకర్ల దళం అంటే మన అమ్మలకలను నగ్నంగా బతికమలాడించడం, మనకు యువకులను చంపడం, ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్ళని చంపే ప్రయత్నం చేయడం, ఈ హైదరాబాద్ సంస్థలను విలీనం చేయాలని చెప్పి కొట్టడం, అందరిని చంపడం, ఇది రజాకర్ల దళం. దాని తర్వాత ఎంఏ పార్టీ మారింది. ఇవాళ అటువంటి పార్టీకి భయపడుతున్నారు వీళ్ళు. ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవం జరపడానికే భయపడుతున్నారు. ఇవాళ వాళ్లకు భయపడి మరి జాతీయ పార్టీ అని ఒక పార్టీ చెప్పుంటది. మేము 10 సంవత్సరాలు కొట్టాను, ఈ రాష్ట్రాన్ని ఇది వీకినాం అది వీకినాం అని చెప్పి ఇంకోళ్ళు చెప్పుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తుండే ఇలా ఒక ఎంఏఎం అనే పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం అని జరపడానికే భయపడే పరిస్థితి వచ్చింది వాళ్ళు.